కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం 28వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బెల్డర్ చిన్న ఆధ్వర్యంలో తొలుత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. వార్డు పెద్దలు కోడి రాము, గౌరీ కనకలింగేశ్వరరావు, మాస్టర్ వంశీరెడ్డి, సబ్బిల్ల విజయదుర్గారెడ్డి, గాలి తాతారావు, మురళి, మేడపాటి కృష్ణారెడ్డి సహకారంతో 300 మంది పేద వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ మార్గాని భరత్రాం, ఎన్వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. భరత్రాం, బెల్డర్ చిన్న పెద్దల చేతుల మీదుగా పేద వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం బెల్డర్ చిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎనలేని కృషి చేశారని, ముఖ్యమంత్రిగా ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వయసు లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బెల్డర్ చిన్న పేర్కొన్నారు. వైఎస్ జయంతి వేడుకలను పెద్దల సహకారంతో నిర్వహించామని పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బుడికి రాము, బోర కనక లింగేశ్వరరావు, కోడి రాము, గౌరీ, శంకు సత్యనారాయణ, ఎం రాజరాజేశ్వరి, బొడ్డు సతీష్, కేలం క్రాంతి, కొరుమూడి ముత్యాలు, ఒంట్రాజవరపు సూర్య, మండు శివ, సంతోష్ కుమార్, సానపోయిన మునేశ్వరరావు, జుత్తుగా రాధా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు మరి స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ మరి జయంతి సందర్భంగా మరి ఈరోజు మన మంగళవారపేట 28వ వార్డులో మరి ఘనంగా మరి పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా, అలాగే పెద్దలు మార్గన్ భర్తరామ గారు ఆధ్వర్యంలో, అలాగే మా పెద్దలు ఇక్కడ మరి బోడు రాము గారు, గౌరీ గారు, సత్యరాజ మాస్టర్ గారు, కనకలింగేశ్వరరావు గారు, వంశీ, మరి సుమారుగా ఒక 200 మందికి పేద ప్రజలందరూ కూడా మరి ఇక్కడ నిత్యావసరాలు బియ్యం, ఉప్పు, నూనె, చింతపండు, ఎండుమిర్చి, సాల్ట్ ప్యాకెట్, అలాగే సబ్బు అన్నీ కూడా మరి యొక్క అందరూ కమిటీ అంతా కూడా డబ్బులు వేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 200 మంది పైగా పేదవారు ఎవరున్నారు అందరూ కూడా ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పంచిపెట్టాం. అలాగే మరి ఈరోజు చూస్తున్నాం, పేద ప్రజలందరూ చూస్తున్నాం ఈరోజు మరి గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో సంక్షేమ పథకాలు, మరి రోజు ఆ పథకాలన్నీ కూడా మరి రాష్ట్రం కాదు మీకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక్కొక్క ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా అందజేశారు. మరి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి చాలా మటుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమ్మవాడి ఇంట్లో 10 మంది ఉన్నా 4 పిల్లలు ఉన్నా సరే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. అలాగే అందరికి చెయ్యూత ఇస్తానన్నారు. చెయ్యూత కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ మహిళలకి సుమారుగా వయసు 18 ఏళ్ళు దాటిన తర్వాత, అలాగే అది కాకనే సుమారుగా పెళ్లి అయ్యి ఉండాలి అని చెప్పేసి కొత్తగా మరి చట్టం పెట్టారు. మరి ఎలక్షన్ ముందుగానే మరి ఒకటే చెప్పాడు ఆయన. ఎలక్షన్ ముందుగానే ఏం చెప్పాడు ఆయన? ఎలక్షన్ ముందుగా ప్రతి ఇంట్లో ఆడపిల్ల 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా సరే కంపల్సరిగా ఆ 1500 చొప్పున ఇస్తానండి. ఈ రోజు మరి మాట మార్చి ఈ రోజు ఏమంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు ప్రజల దగ్గర 18 సంవత్సరాలు దాటి ఉండాలట, ఆధార్ కార్డు తెల్ల కార్డు ఉండాలట, పెళ్లి అయ్యి ఉండాలట. మరి అలాగే అమ్మఒడి కూడా మరి ఏం చెప్పాడు ఆయన? అమ్మఒడి ప్రతి కుటుంబంలోనే 2 ఉన్నా 3 ఉన్నా 4 పిల్లలు ఉన్నా సరే అమ్మఒడి ఇస్తానండి. ఈ రోజు ఏమంటాడు? అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకే, అది కూడా ఆడపిల్లకి ఇంటికి ఒక ఆడపిల్లకే ఇస్తానంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి ఒకసారి. మరి గతంలో మరి మీరు ఏం చెప్పారు అనేది నెరవేర్చుకోవాలి. మరి నెరవేర్చకుండా ఈ రోజు కొత్తగా వచ్చి మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ సిబ్బంది ఉంచుతాము, వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వాలంటీర్ సిబ్బంది పెట్టాడో ఆ వాలంటీర్ సిబ్బందిని కూడా ఉంచుతానంటున్నారు. మరి ఈ రోజు వాలంటీర్ సిబ్బందిని కూడా పక్క పెట్టి మరి అయితే సచివాలయం సిబ్బంది ఎంప్లాయీస్ ఉన్నారు, మరి వాళ్ళతో చేస్తున్నారు. మరి వాలంటీర్ సిబ్బంది అంతా కూడా దగ్గర 5 లక్షల మందిని తీసేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వాలంటీర్ సిబ్బంది కూడా ఈ రోజు ఈ రోజు ఒక ఆధార్ కార్డు అయినా, ఒక రేషన్ కార్డు అయినా, ఒక డెత్ సర్టిఫికేట్ అయినా కావాలంటే మరి వాలంటీర్ సిబ్బంది. మరి వాలంటీర్ సిబ్బంది లేకుండా మరి మీరు కొత్తగా మరి మీరు ఇవన్నీ పెట్టి కొత్తగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యొత్త గాని, ఆసరా గాని ఇవన్నీ ఇస్తున్నారు. మరి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానన్నవారు ఈ రోజు సుమారుగా మా 28వ వార్డు లెక్కేసుకుంటే ఇంచుమించు సుమారుగా దగ్గర 3000 మంది ఉన్నారు 50,000 దాటిన వాళ్ళు పెన్షన్. మరి 50,000 మంది కూడా పెన్షన్ ఇస్తామని మేము అడుగుతున్నాం నిలదీసి అందరూ కూడా.
మరి మీరు ఇలాంటి మరి 100 మంది జనంతో పేదవారందరూ కూడా మరి బియ్యం అలాగే ఉప్పు నూనె ఇవన్నీ కూడా పంపకాలు జరిగాయి. మాకు దీనికి మరి చిన్నదాని పెద్ద కార్యక్రమానికి మాకు పెద్దలు మన బోటు రాము గారు కానీ అలాగే మాకు కనకలింగేశ్వరరావు గారు, గౌరీ గారు కానీ, సత్యరాజ్ మాస్టర్ గారు కానీ, కనకరాజు గారు కానీ,